మనసు పలికే భాష ప్రేమ, మౌనమడిగే బదులు ప్రేమ, మరణమైన తోడు ప్రేమ, మనకి జరిగే మాయ ప్రేమ. మా ఆహ్వానం మన్నించి ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన పెద్దలు క్షమించాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఈ ప్రోగ్రాం నిర్వహించలేకపోతున్నామని చెప్పడానికి చాలా చింతిస్తున్నాను. ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్న గ్రామ ప్రజల్ని, మిమ్మల్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక మేము ఒక చిన్న కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఆ హనుమంతుడి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీర్వాదాలు కూడా మా ఈ చిన్న ప్రయత్నానికి ఉంటాయని ఆశిస్తూ మా ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చివరికి నిన్నే చూసా, హృదయపు గుడిలో చూసా. దోబూచులాటేలరా గోపాల, నా మనసంతా నీవేనురా. పెదవుల మెరుపును కాగా చేరగరా. దోబూచులాటేలరా గోపాల, నా మనసంత నీవేనురా. అందరికీ నమస్కారం. ఏదో ఒక అరగంట సేపు కూర్చుని వెళ్ళిపోదామని వచ్చిన మేము కన్ను ఆపకుండా కదలకుండా ఉన్నామంటే చాలా అద్భుతంగా ఉంది. రఘురామయ్య గారి పిల్లలు చదువులోనే కాదు, కళల్లో కూడా నెంబర్ 1. ముఖ్యంగా వాళ్ళ అమ్మాయి చేసిన నాట్యం అద్భుతంగా ఉంది. చూసావా అమ్మా, చివరికి నువ్వు కోరుకున్న తృప్తి కూడా నీకు మిగల్లేదు. మూసుకొని పద.
అబ్బబ్బబ్బబ్బా, ఉత్సవాలంటే అంత ఉత్సాహంగా జరగలరా? నాకు కూడా ఎగిరి డాన్స్ చేయాలనిపించింది అనుకో. మరి వేయలేకపోయారా? చాలే, అంత అటకారం అవసరం లేదు. ఈ ఫోన్ ఒకటే. హలో, కృష్ణ గారు చెప్పండి చెప్పండి. ఓకే, శుభం, మంచి వార్త చెప్పారు. అలాగే, తప్పనిసరిగా ఉంటాను. మంచి వార్త అంటున్నారు. ఎక్కడి నుంచండి ఫోను? మనం పాస్ అయ్యాం యశోదా. పాస్ అవడం ఏంటండి? గుడిలో మనం రాసిన పరీక్షకి దేవుడు పాస్ మార్కులు వేశాడు. అబ్బా, అర్థమయ్యేట్టు చెప్పండి. మీడియేటర్ కృష్ణ గారు లేరు, ఆ ఫోన్ చేసి వైజాగ్ లో మన కిరణ్ గారికి మంచి సంబంధం చూశానని చెప్పారు. అవునా? ఎవరో ఏంటో వివరాలు చెప్పారా? ఎంఆర్ఓ కూతురంట. ఆ, అమ్మాయి బొమ్మలా ఉంటుందట. ఎప్పుడు రమ్మన్నారు? మంచి రోజు చూసి కబురు చేస్తా అన్నారు. కిరణ్, 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 ఒరే కిరణ్. కిరణ్, ఒరే కిరణ్, ఏంటమ్మా? గుండెంచి ఇలా వచ్చామో లేదో ఒక మంచి శుభవార్త విన్నావురా? ఏంటమ్మా, నాన్నకు సినిమాలో ఏదైనా ఛాన్స్ వచ్చిందా? బ్రహ్మాండమైన సంబంధం వచ్చిందిరా. రెండో పెళ్ళ ఓ, ఈ వయసులోనా? ఒరే, దీన్ని నువ్వు శుభవార్తని చెప్తున్నావా? వాట్ ఈస్ దిస్? రే రే రే, ఆపరా. అమ్మా. శుభవార్త నా కొడుక్కి, సంబంధం నీకే. ఎంఆర్ఓ కూతురు. ఒరే, అమ్మాయి చాలా బాగుంటుందట, బాగా ఉన్నవాళ్ళట. ఆస్తులు అంతస్తుల గురించి కాదు గాని అమ్మాయి ఒక్కరితే కావడం వల్ల అల్లుడంటే మంచి మర్యాదలు చూపించడంలో ఏ లోటు ఉండదురా. మీ అమ్మాయి చూడు, ఇంటికి ఒక్కరితే కావడం వల్ల నేను వెళితే మీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎప్పుడు ఎంత మర్యాదలు చేస్తారో. గుళ్ళో నిజంగానే మంచి జరిగిందమ్మా. పెళ్లి గురించి ఆలోచనే లేనివాణ్ణి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇంకే, ఓ మంచి రోజు చూసుకుని ఎంఆర్ఓ గారింటికి బయలుదేరదాం. ఎంఆర్ఓ కూతుర్ల గురించి, ఎమ్మెల్యేల కూతుర్ల గురించి నేను ఆశపడ్డం లేదు నాన్న. మనసుకు నచ్చిన అమ్మాయి కావాలి. నీ మనసుకు నచ్చిన అమ్మాయి గురించి మాకెలా తెలుస్తుందిరా? నా మనసులో ఉన్న ఊహల్ని బట్టి తెలుస్తుంది. ఎలా ఉండాలేంటి? చూడగానే ఈమె కోసమైనా నేను ఇన్ని రోజులు ఎదురు చూశాను అని అనిపించేలా ఉండాలి. అదెలా తెలుస్తుందిరా? తెలిసింది నాన్న. తెలిసిందా? ఎక్కడా? ఎవరా అమ్మాయి? చెప్పరా. తొందరలోనే చెప్తాను. అది కదరా. రే రే కిరణ్, కిరణ్, చెప్పరా నాన్నా. కిరణ్, యశు ఇలారా. నేననుకున్నట్టే జరిగింది యశోదా. ఏంటండి అది? వీడు ఉత్సవాల్లో ఏ అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడు. అవునా? ఆ ఎవరై ఉంటారు? ఏమో, ఎవరో చెప్పలేను గాని ఖచ్చితంగా ఆ ఊరు అమ్మాయిని మాత్రం చెప్పగలను. అక్కడి కాదు, గూట్లో. అలాగేనండి. అంత సీక్రెటా? ఈ మధ్య బాబు గారు మారిపోరండి. తమరు మొయ్యండి. సత్తిపండి నోరు మోయించగలవు, నా నోరు మోయించలేవు. అవును, సీక్రెటే. అయితే అయితే నేను చూడాల్సిందే. కుదరదు. అయ్యో బాబోయ్, గాయత్రమ్మ గారు అడిగితే కుదరదంటున్నారా? సత్తి ఆపరాని సుత్తి. మర్యాదకు చూపిస్తావా లేదా? ఒకరు రాసుకునే డైరీలు చదవాలనుకోవడం, ఒకరి సీక్రెట్స్ తెలుసుకోవాలనుకోవడం మేనర్స్ కాదమ్మా. మన ఇంట్లో అన్ని ఓపెన్ సీక్రెట్సేనమ్మా. అబ్బో, ఆహా. రే అన్నయ్య, ఆ. నేను తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లి లాంటి దాన్నిరా. ఛే. ఫ్రెండ్లీగా ఉండరా. అవునండి, అన్నయ్య ప్రేమ కోసం ప్రాణం పెట్టిందండి. ఆహా. ప్రేమనిగానే గుర్తొచ్చింది. కొంపదీసి లవర్ కాదు కదా? చచ్చా, అలాంటిదే లేదు. ఓ, ఈ వయసులో ఒక అబ్బాయికి లవర్ తప్ప ఇంకో సీక్రెట్ ఏ ఉంటుంది? ఏం లేదు. నిజమేనండి. ఏది చూపించు. 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 చూపించరు. చూపించరు. రే సత్తి, పట్టుకురా. చూపించరంటే. అన్నయ్య, పట్టుకోండి. ఇవ్వు అన్నయ్య. అన్నయ్య ఇవ్వు. పట్టేసుకున్నానండి. అన్ని చూపించరా. అయ్యో, ఆగండి, గాయత్రి. ఇచ్చేయండి. అన్నయ్య, ఏంటిది? ఏమైంది? ఏంటి యుద్ధం? చూడదునా, అన్నయ్య ల్యాప్టాప్ ఇమ్మంటే ఇవ్వట్లేదు. ఇవ్వచ్చు కదా అభి పాపం. అబ్బా, ఇందులో బోల్డ్ అని పర్సనల్స్ ఉన్నాయి వదినా. మాకు తెలియని పర్సనల్సా?
ఏంటి వదినా నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు? ఈ ఇంట్లో ఏదైనా నలుగురితో పంచుకోవాలి. డైరెక్టర్ సారు లవ్ సినిమాలు తీయాలంటే ముందు లవ్ చేయాలనుకుంటున్నాడేమో. లవ్ లో పడ్డాడు వదినా. ఏమండోయ్ మరిది గారు, ఇది నిజమేనా? హే, ఇదేదో అంటుంది. అలాంటిదేం లేదు వదినా. పర్వాలేదు చెప్పండి మరిది గారు. ఈడు జోడు కరెక్ట్ గా ఉందో లేదో మేం చెప్తాం కదా. లేదు వదినా. అవును చెప్పాలండి చెప్పాలండి చెప్పాలి చెప్పాలండి. సరే చెప్తాను. ఇందులో నేను ప్రేమించిన అమ్మాయి లేదు, నేను ప్రేమించిన క్యారెక్టర్ ఉంది. అబ్బా అర్థమైనట్టు చెప్పండి. రే సత్తి, ఆ. ఇప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాను కదా, హ్మ్. అందులో హీరోయిన్ ఎలా ఉండాలో ఆ. ఆ క్యారెక్టర్ ఇందులో డిజైన్ చేసుకున్నాను. ఎలా ఉండాలేంటి? శ్రీరామరాజ్యం సినిమాలో సీతలా ఉండాలి, అంతేనా అభి? ఆల్మోస్ట్ అంతే. కాకపోతే నా క్యారెక్టర్ మోడర్న్ సీత. హ, అయితే ఏ సంబంధం అనుసుకున్నాం పెనుకోండే. సరిపోతారా అన్నయ్య? సరిపోరు. ఆ అమ్మాయిని చూస్తే నేను సృష్టించిన క్యారెక్టర్ చేయడానికి పుట్టినట్టుండాలి. ఆ అమ్మాయి నా క్యారెక్టర్కి జీవం పోయాలి. నా క్యారెక్టర్ ఆ అమ్మాయి తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అన్నట్టుగా ఉండాలి. అంటే సావిత్రి గారు లాగానా? అత్తయ్య, అంత గొప్పగా ఉండాలి. కాకపోతే అస్సలు పోలికుండకూడదు. అబ్బో, హా, ఆ షార్ట్ ఫిల్మ్తో నాకు అవార్డ్స్ రావాలి. ఆ షార్ట్ ఫిల్మ్ నా ఇండస్ట్రీ ఎంట్రీకి షార్ట్ కట్ కావాలి. బాబు రామ్ గోపాల్ వర్మ, దిగమ్మా దిగు. నువ్వు కలగన్నమ్మాయి ఈ భూమి మీద దొరకదు. మ్మ్హ్మ్. ఖచ్చితంగా దొరుకుతుంది. ఎవర్రా దొరికేది? నాన్న అన్నయ్య త్వరలో షార్ట్ ఫిల్మ్ తీస్తాడంట. నాకు తెలుసమ్మా. తెలుసా? నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? దానికి ఫైనాన్సర్ నేనే కదా. అయ్యగారు నన్ను హీరోగా పెట్టుకోండే. రేయ్, నిన్న అదేంటండి అలాగానే సార్, నేను మరో సంపూర్ణేశ్ బాబు అవుదాం అనుకుంటే రేయ్, నిన్ను పెట్టి సినిమా తీయాల్సి వస్తే అసలు నేను ఇండస్ట్రీకి వెళ్ళను రా. దెబ్బ కొడిసారండి బాబు, దెబ్బ కొడిసారా? నాన్నగారు, అసలు విషయం ఏంటంటే అన్నయ్యకి ఒక అద్భుతమైన నటి కావాలట. ఎలా ఉండాలో చెప్తాడు వినండి. చెప్పన్నయ్యా? అది ఇందాక చెప్పాను కదే. అలా పొడి పొడిగా చెప్తే కుదరదు, పొయిటిక్ గా చెప్పాలి. చెప్పబి. ఆ, సరే చెప్తాను. అమ్మాయి ఎలా ఉండాలంటే అలాంటి అమ్మాయి దొరకాలి నాకు. దొరకదండి, తయారు చేయాలండి. రేయ్ సత్తి, బాగా చెప్పావు. నలుగురిలో దొరకపోయినా, 100లో దొరకపోయినా ఖచ్చితంగా లక్షల్లో ఒకరుంటారమ్మా. నాలాంటి వాళ్ళ నాన్న? అమ్మగారు జోక్ లేకనే. రే సత్తి, ఆ? సుత్తితో కొట్టానంటే అభి, నీ మనసులో ఉన్న అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది. థ్యాంక్స్ వదినా. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ. అదేంటి ఇందాకటి దాకా దొరకదని ఏడిపించావు? దొరకపోతే నేనే వెతికి పట్టుకుంటాను. నా అన్నయ్యకి పేరొస్తే నాకు వచ్చినట్టే కదా. షార్ట్ ఫిల్మ్లోనే కాదు, నీ జీవితంలో కూడా అలాంటి అమ్మాయి రావాలి. నా ఇంటికి రెండో కోడలు కావాలి. అమ్మా మోడ్రన్ సీత, ఎక్కడున్నావమ్మా? రఘురాం గారు, ప్రస్తుతం మన ఊరు నుంచి టౌన్కి ఉన్న రోడ్డు పొడవు దాదాపు 20 కిలోమీటర్లు. దానినిప్పుడు 4 కిలోమీటర్లకు తగ్గించి కొత్త రోడ్డు వేయాలంటే ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఏంటి? కొత్త రోడ్డు వేయడానికి 2 దారులున్నాయండి. ఏంటవి? మొదటిది చెరువు పక్క నుంచి ఇలా వస్తుంది, రెండోది పొలాల్లో నుంచి వస్తుంది. ఓహో, చెరువు గట్టు నుంచి రూట్ వేయాలంటే కొంత చెరువుని పూర్తి చేయాల్సి ఉంటుంది. చెరువును పూర్తి చేస్తే పంట పొలాలకు నష్టం వస్తుంది కదండి. అవునండి. అంతేకాకుండా చెరువు పూడ్చడానికి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఇక మిగిలింది రెండో దారి. పొలాల్లోంచి అయితే దాదాపు 15 ఎకరాల పొలం పోతుంది. అందులో మీ ఒక్కరిదే 6 ఎకరాలు పోతుందండి. ఓహో,
పొలం పోవడం అంటే అంతా పోదుగా. పొలం మధ్యగా రోడ్డు వెళ్లడమంటే పొలం 2 ముక్కలైపోయి మొత్తం తేడా వచ్చేస్తుంది కదండి. రానివ్వండి, ఏం పర్వాలేదు. అలాగే ఇక మేం బయలుదేరతామండి. మంచిది. నమస్తే. నమస్కారం. అయ్యా, మీకు చెప్పేటంత వాళ్ళం కాదయ్యా. తొందరపడి నిర్ణయం తీసుకోకండి అయ్యా. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను శివ. మీ 6 ఎకరాల పొలం పోతుందయ్యా. పోయినా పర్వాలేదు, 10 మంది ప్రాణాలు కాపాడగలిగితే చాలు. దగ్గర రోడ్డు పట్టం వలన అవసరానికి మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటుంది. మొన్న అంబులెన్స్ చుట్టూ తిరిగి రావడం వల్లే కదా నారాయణ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అవునయ్యా. దూరం గురించి ఆలోచించి ఆడపిల్లల్ని చదువులకు దూరం చేసే దుస్థితి పోతుంది. రైతులకి తమ పంటని టౌన్కి త్వరగా చేరవేయడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఒకటి కాదు, ఊరికి చాలా ప్రయోజనాలు జరుగుతాయి. ఇంతమందికి మంచి జరిగేటప్పుడు నా ఒక్కడికే నష్టం జరిగితే ఏమైంది? ఒకసారి ఈ విషయం ఇంట్లో వాళ్ళతోనూ పిల్లలతోనూ మాట్లాడి నిర్ణయం తీసుకుంటే మంచిదేమో. అవసరం లేదు, నా మాట వాళ్ళు కాదనరు. ఒకవేళ నేను కాకుండా నా పిల్లల్లో ఎవరైనా సరే ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను గాని మిగతా వాళ్ళు కాని అభ్యంతరం చెప్పరు. మా ఇంట్లో అందరిది ఒక్కటే మాట. నేను మాటిస్తున్నాను కదా. మంచిదయ్యా. త్వరగా రోడ్డు పడ్డానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. అలాగనే. దగ్గు సిగరెట్లు తాగేటప్పుడు ఎంత హాయిగా ఉంటుందో దగ్గేటప్పుడు అంత బాధగా ఉంటుంది. దగ్గిచావు. మాయదారి దగ్గు ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదమ్మా. పొగ తాగితే అది ఆరోగ్యానికి హానికరం అని ఎన్ని సినిమాల్లో చెప్పినా వినరే. దగ్గు దగ్గి దగ్గి నీ గుండె గోలికే ఎంత అవుతుంది. ఈ మంతగానే గుడుక్కుని బయటకు వస్తుంది. సత్తిపండు, పేషెంట్కి ఇవ్వాల్సింది నమ్మకం, ధైర్యం, భయం కాదురా. నిప్పు దగ్గరికి వెళ్తే కాల్తామని, నీటి జోలికి వెళ్తే మునిగిపోతామని చెప్పడానికి వీడేమన్నా చిన్న పిల్లాడట్రా. దొన్నపోతాని దొన్నపోతు. అయ్యగారు ఇంకేం మాట్లాడలేమండే. అయ్యగారు మీకోసం మీ వెంకటరామయ్య గారు వచ్చారు మావయ్య. ఆ ముక్కనే చెప్పలేనటనే తెల్లారిపోతుందేమోనని. అమ్మగారు నాతో నన్ను ఎక్కిరిస్తే వచ్చే జన్మలు ఏమవుతారో తెలుసండే? తెలీదు. నాకు తెలీదండే. పిచ్చోడు. పిచ్చోడు కదమ్మా, కల్మషం లేనివాడు. మీరు టెన్షన్ పడకండి బాబాయ్, పెళ్లి పనులని మేము దగ్గర నుండి చూసుకుంటాం కదా. చాలా సంతోషం బాబు. ఎంతసేపు అయిందిరా వచ్చి? 10 నిమిషాలు అయిందిరా. కూర్చోరా. నమస్కారం పెద్దనాన్న. బాగున్నావమ్మా? బాగున్నాను. శకుంతల, మజ్జిగిచ్చావా? ఇచ్చానండి. ఏంటి నీ 3 కొడుకులు నా స్నేహితుడికి అభయహస్తాలు ఇచ్చేస్తున్నారు? వాళ్ళ బాబాయికి ఏ బాధ లేకుండా మొత్తం మేమే చూసుకుంటామని మాటిస్తున్నారండి. చెట్టు ఒకటైతే పువ్వు మరోటి పూస్తుందేంట్రా? రాముడు కొడుకులు లవకుశలే అవుతారు. బాబాయ్, ఇక్కడ మేము ముగ్గురున్నాం బాబాయ్. ఒరే, నీ సంగతి మర్చిపోయాను. సారీ. ఏంట్రా విశేషాలు? ఏమీ లేదురా, పెళ్లి పత్రికలు వచ్చాయి. మొదటి పత్రిక నీకు ఇచ్చి వెళదామని వచ్చాను. ఎరా, పత్రిక ఇవ్వకపోతే పెళ్లికి రాననుకున్నావా? ఇది నా ఇంట్లో పెళ్లిరా. లేదురా, మొదటి నైవేద్యం ఆ భగవంతుడికి సమర్పించాను. మొదటి శుభలేఖ ఈ దేవుడికి ఇస్తున్నాను. ఏంటి? ఏంట్రా అంతంత పెద్ద మాటలు? ఇవి కూడా చాలా చిన్న మాటలురా. ఇంకా ఆపరా. లేదురా, గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే 4 చేతుల కన్నా కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చే ఒక్క చెయ్యి చాలా గొప్పదిరా. రేయ్, కష్టాలు సంతోషాలు రెండూ చూశాం. ఇద్దరం కలిసే జీవన ప్రయాణం చేశాం. మనం ఎప్పుడు వేరు కాదురా. ఓయ్ బలరామకృష్ణుడు, ఇక ఆపండి. ఎన్నిసార్లు చెప్పుకుంటారా ఈ మాటలు? లేదమ్మా, నిజానికి ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదమ్మా. ఆ దేవుడు నన్ను కూడా ఈ ఇంట్లో పుట్టించుంటే ఎంత బాగుండేది. ఏం మరిదిగారు, ఇది మీలే కదా? నా ఇల్లేనమ్మా, కానీ ఆ భగవంతుడు నన్ను చిన్నచూపు చూశాడమ్మా. అందర్నీ దూరం చేశాడు. రేపు కూతురు కూడా పంపించేసి నన్ను అనాథిని చేస్తాడు. ముచ్చారులాంటి పిల్లలు, దేవతలాంటి కోడలు, ఇంత మంచి ఇంట్లో నేను కూడా పుట్టుంటే నేను చాలా అదృష్టవంతునై ఉండేవంట్రా. రేయ్ చూడు, ఈ కుటుంబం అంతా నీదేరా. నువ్వు ఎప్పటికీ అనాథవు కావురా. రేయ్, నీకు నేనున్నాన్రా.
నీ చితిలో కూడా తోడుగా ఉంటుంది. రాముడు, ఎప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. నిజంరా, దేహం వేరు ప్రాణం వేరు కాదు. అలాగే రఘురామయ్య వేరు వెంకట్రావు వేరు కాదురా. ఇద్దరిది ఒకటే ప్రాణం, ఒకటే ఊపిరి. వద్దురా, నువ్వు అలా మాట్లాడకు. కల్లో కూడా నీకేం జరగకూడదు. నువ్వు అందేలో హాయిగా జీవించాలరా, హాయిగా జీవించాలరా.